ఇదిగో మంచి తీసుకో. అలా చూస్తావే, తీసుకో. డాక్టర్ చెప్పారుగా, తీసుకో. అలాగే బాబు. అత్తయ్య, ఆ బాబు ఎవరు? ఆయన కొడుకట. ఆయన కొడుక? ఏమిటోనమ్మా, పెళ్లి కాలేదంటారు. మరి ఆ బాబు తల్లి ఏ గంగలోనే దూకుంటుంది, పురు పోసుకుని చచ్చుంటుంది. లేకుంటే జీవోత్సవం వల్ల ఏ మూలో పడి ఉంటుంది. చలపతి, అయ్యగారు వచ్చేసారు. పోలీసులు విడిచిపెట్టేశారంటారా ఆయన? అమ్మగారు, అయ్యగారు వచ్చేసారు. అయ్యగారు వచ్చేసారు. మీరే వచ్చేసారా? మిమ్మల్ని విడిచిపెట్టేశారా? ఎక్కడ విడిచిపెట్టారే? బెయిల్ మీద విడుదల వచ్చాను. మళ్ళీ ఏ క్షణంలోనే వెళ్ళొచ్చు. అయ్యో రామా, మళ్ళీ వెళ్ళడానికి రావడం ఎందుకండి? ఎందుక? కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న సుపుత్రుడిని ఒకసారి కళ్ళారా చూసి వెళదామని. సర్లే, వెళ్ళి కాస్త కాఫీ పెట్టరా. అయ్యో నామతిమండ, జైల్లో కాఫీ కూడా మొహం మర్చిపోయి ఉంటాయి. ఒక్క నిమిషంలో తెస్తా. చలపతి, అయ్యా, ఆ డబ్బు దశకంతా జాగ్రత్తగా దాచిపెట్టావా? ఏ డబ్బు అండి? ఏ డబ్బు ఏమిటయ్యా? నేను వెళ్ళేటప్పుడు నీ చేతికి దాచిపెట్టుకుని. డబ్బా నాకా? మీరిచ్చారా? ఏమండి, మీరు ఏమైనా కలవరుస్తున్నారా? ఏమిటో తమాషాగా ఉందా, లేకపోతే హాస్యం ఆడుతున్నావా? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. ఆ రోజున మీ అమ్మాయి మావిడి కోసం టెలిఫోన్ చేసిన రోజున. శివ, మీరు జైలుకి వెళ్లే రోజున కూడా అడిగాను. చిల్లర ఖర్చుకు చిల్లిగా ఉన్నా లేదన్నారు. అబద్ధం, అన్యాయం. నా కళ్ళారా చూశాను కదయ్యా. సూట్ కేసు నీ చేతికి చిన్న దొడ్డిదాన్ని పంపించడం. ఆ సూట్ కేసా? అందులో ఏముంది నా బొంద? డూప్లికేట్ రసీదులు, చెత్త కాగితాలను. చెత్త కాగితాలా? మీరు చేంజ్ చేసుకున్నారంటే మాట దక్కదు. కావాలంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చుకోండి. ఇస్తాం. ఇవ్వక విడిచిపెడతామా? పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. అయ్యా, నా మీద అపనిందలు వేస్తున్నారు. ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇక నాకు ఈ నౌకరే అక్కర్లేదు. ఇవిగో తాళం చేసి. సంజా, ఏ సంజా. బాబు, ఇలారా. అలా పిలవకూడదు, ఏ? తప్పు. అమ్మా అని పిలవాలి. అమ్మంటే? అమ్మంటే చాలా మంచిది. నిన్నేమో బాగా చూస్తుంది. అమ్మంత మంచిదా? అలా పిలుస్తావా? ఓ, మా బాబు చాలా మంచివాడు. నాకు ముద్దు పెట్టు. ఏంటి పడ్డావా? ఎవరిన కొట్టారా? ఎవరు? సంచ. ఎందుకు? నీళ్లు పోసుకోలేదా? కాలు పట్టు చింపేసావా? అల్లరి చేసావా? మరెందుకు? వెళ్ళి అడుగు. సంజనా. తప్పు, అమ్మా అనాలి. వెళ్ళి అమ్మని అడుగు. వెళ్ళు పో. అమ్మా, 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 నాన్నని కొట్టావా? అమ్మా? అమ్మెవరు బాబు? నువ్వే. నీ పేరే అమ్మ అని ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. ఎందుకు కొట్టావు? ఏమిటా పొగరు? ఏమిటి బాబు? అమ్మ కొట్టి. అమ్మ కుట్టిందా? పర్వాలేదు, నేను అడుగుతాగా. ఊరుకో. దూరు. చూడు, ఈ బొమ్మలు చూడు. ఇంకో ఈ గుర్రం చూడు. బాబు, గుర్రం చూడు. క్షమించండి, ఏదో ఆవేశంలో బాబుని చేసుకున్నాను. క్షమించడం దేనికి? నీకు అధికారం ఉంది. మీరెందుకు బాబు చేత అమ్మ అనిపిస్తున్నారో నాకు అర్థం కాదు. నాకు అటువంటి ఆశలు లేవు. దయచేసి అలా అనిపించుకోండి. నీకు నాకు అలాంటి ఆశలు లేకపోయినా వాడికి అమ్మ కావాలి. వాళ్ళమ్మనే పిలవమనండి. వీడి అమ్మ ఎవరో వీడికి తెలిసిన, వీడెవరో ఆ అమ్మకు తెలిసిన ఈ బాధే ఉంది. అమ్మ మంచిదన్నా కొట్టిందే. ఎప్పుడు కొట్టదు. కొడితే నేను ఉన్నాను. చూడు, వెళ్ళి అమ్మ అని పిలు. అమ్మా కొట్టావా? లేదు బాబు, ఇంకెప్పుడు కొట్టను. వచ్చావా బాబు? అంత
బాగైందా? అంతా బాగైపోయింది అత్తమ్మ. నేను ఒక్కనే బస్సులో వచ్చాను. ఇప్పుడు బాగా నడుస్తాను. కావాలంటే చూడు. వాసు, నువ్వు మామూలు మనిషివే. మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. నాకెంతకంటే కావాల్సిందే ఉందిరా. అంతా భగవంతుడి దయ. భగవంతుడి దయ కదక్క, అంతా మాధవ్ గారి దయే. ఆయన మంచి మనసే నన్ను బాగు చేసింది. అత్తమ్మ, మాధవ్ గారు ఏది? అదిగో. వాసు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉండమన్నారు. కానీ రేపు దీపావళి, మా అక్కయ్య పుట్టినరోజు అని చెప్పి నేనే వచ్చేసాను. రేపు మీ అక్కయ్య పుట్టినరోజు కదూ? అవునండి, మీరు కూడా ఒకసారి వచ్చారు. మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం. బాబు, ఈ బాబు ఎవరండి? మన బాబే. అంటే నేను నాన్నగారి బాబుని. నాన్నగారి బాబువా? ఇక నుంచి నా బాబు. రా ఆడుకుందాం. సంజ, ఏమిటమ్మా ఇది? పండగ పూట పాత చీర కుట్టుకుంటూ కూర్చున్నావా? లేలే, కరెంట్ పోస్తుందిగా. వద్దులే అత్తయ్య, ఈవేళ దీపావళి పండుగ, నీ పుట్టినరోజు కూడాను. మర్చిపోయావా? పుట్టినరోజు నా బ్రతుక్కి పుట్టినరోజు కూడా నా అత్తయ్య. వాసు బాబు, ఏంటండి ఇవన్నీ? ఇవాళ దీపావళి కదూ. టపాకాయలు, స్వీట్స్, కొత్త బట్టలు. భలే 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 భలే. బాబు, ఇవి నీకు. వాసు, ఇగో నీకు. ఇవేవరకండి? ఇవా అత్తయ్యకు, మీ అక్కయ్యకు వెళ్ళిచ్చి. అమ్మా అమ్మా, నాన్న కొత్త బట్టలు ఇచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా, ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క, ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్లి వారికి ఇచ్చి. ఏంటక్క నువ్వు? ఆయన మనసు ఎంత బాధపడుతుంది. తీసుకో అక్క. ఇవాళ నీ పుట్టినరోజని చెప్పావా? అవును, నేనే చెప్పాను. ఎందుకు చెప్పావా? చెప్పమన్నారు. నేనే ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలి. పండుగని అందరితో పాటు నీకు తెచ్చా. అందులో ఏ ఉద్దేశమూ లేదు నాకు. అమ్మా, కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు. నాకు వద్దు. అలా అనకూడదు బాబు, నేను వేస్తానుగా. నాకు వద్దు పో. బాబు, నా మాట వినవు? అమ్మా, నా మాట వినువు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ. మా అమ్మ కదూ. లాభం లేదు సంజ, వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి. తీసుకోక. తీసుకో అమ్మా. ఎందుకు కొట్టావా? ఏమిటి ఆవేశం? నీ పుట్టినరోజని వాడు ఎంతో సంతోషంతో వస్తే వాడిని పట్టు కొడతావా? మరి వాడు పొగరేంటి అత్తయ్య? యజమాని బిడ్డను పట్టుకుని కొడతాడా? సంచ, ఇక్కడ యజమానులు నౌకర్లు అంటూ ఎవరూ లేరు. అంతా సమానం. ఏడవు బాబు, నీకు మిఠాయి పెడతానుగా. ఏడవు ఏడవు బాబు, ఏడవకమ్మా. నీకే తీయటి మిఠాయి పెడతానే, తీసుకో. వాసుకే లేదు, వాసు చెడ్డాడు, అందుకే కొట్టానుగా. బాబు మంచాడు. మా అమ్మ మంచిది. అయ్యో, కొంప మునిగిపోయింది. ఎవరి కొంప ఎప్పుడు మునిగింది బావా? అయ్యో, నా నోటితో నేను చెప్పలేను. మీ చెల్లాయి కళ్ళని పెట్టుకుంటూ ఈ ఉత్తరం రాసింది. ఏమని? అదే, మీ చెల్లాయికి 3వ పెళ్లి సంబంధం నిశ్చయించారట. రేపే పెళ్లి వారు వస్తున్నారు ట్రైన్లో. అనుకున్నంత పని చేశాడు మా బాబు. ద్రోహి నెంబర్ 1 అతను కాదు, నువ్వు. అవు, మీ చెల్లాయి గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఫూల్ ఇడియట్. షట్ అప్, షట్ అప్. ఓకే, ఫూల్ ఇడియట్ డామిట్ అంత నువ్వేరా? అసలు నా చెల్లాయి జీవితం పాడు చేసి నువ్వు కదరా. ఏదో టక్ 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 అని టైప్ నేర్చుకునే అమ్మాయిని ప్రేమ అంటూ రెచ్చగొట్టి ఇప్పుడు చేతులు ముట్టుకుని కూర్చున్నావా ఆడగిరకునేలాగా? ఏం చేయమంటావు చెప్పరా? ఏమీ చేయలేని వాడివి, పెళ్లి చేసుకునే కలే చేయలేని వాడివి, ఎందుకు ప్రేమించావరా వేధావా? నా ప్రేమ నన్ను పర్లేదు.
నాది నిజమైన ప్రేమరా. అయితే మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకునే దమ్ము నీకున్నాయా? ఉన్నాయి. ఒరే, మీ నాన్నకి డింకి కొట్టి ఈ పెళ్లి ఆప్ చేసే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. నిజంగా? కరెక్ట్. ప్రామిస్? ఎస్, ప్రామిస్. ఓం హర 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 హర, ఓం హర 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 హర. అడుక్కోవడంలో రకరకాలు. ఓం కర్ 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 కర్. మనుజ, వాక్శుద్ధి గలవారం, వాగ్దేవి వారసులం, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతాం. చెప్పేవా గోంగూర, నీ బోటి పొట్టకూటి జ్యోతిషుల్ని చాలా మందిని చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, కూలి చేసి బ్రతకూడదు. మూఢమతి, త్రికాలజ్ఞులం, తిండి కోసం రాలేదు. సౌమిత్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? స్వామి, మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు, ఇంట్లో వేసేయండి స్వామి. ఇంట్లో వేసేయండి స్వామి. ఏమే దయచేయండి బాబు. త్వరగా రావే, జగద్గురువులు వచ్చారు. ఆశీర్వకండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేద్దాం. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, ఇలా అమ్మా. వెళ్ళి తల్లి, స్వామి వారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది. లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాయుష్మంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆరకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఏమిటి ఆ ఘోరం? వాడికి అంత తొందరగా ఉంటే పోనీ. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్ష్యాన్ని మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు ఇలాంటి పాడు బుద్ధులు పుడుతున్నాయి ఏమిటండి కర్మ. చూడండి, నేను సస్తే ఈ పెళ్లి జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. ఏయ్ మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు. అక్కడ నిన్ను యమధర్మరాజు సల మరిగే నూనెలో వేగిస్తావురా. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే, నీ సుపుత్రుణ్ణి, సుగుణాల రాశిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల దగ్గర నుండి కాపాడేది. వాడే ఇంటిని ఒక దారికి తీసుకొస్తాడు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కిర్ 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 మంత్రించి తాయి తీస్తాను. దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. ధన్యులు స్వామి, ధన్యులు. స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు. పళ్ళెక్కడున్నాయండి? ఇంట్లో పడి లేవు. పళ్ళెంతసేపే, నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను. నువ్వు పాల సంగతి చూడు. సరే, తొందరగా రండి. జీవా, త్వరగా రా. ఓం కర్ 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 కర్. స్వామి, ఈ తాయితీ కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి. మీ అన్నలాంటి వాణ్ణి. ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పక విమానంలో కాచుకుని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధర్వ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? పో. అలాగే స్వామి. పో. భాగ్యం, భాగ్యం, ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో, ఇంకా గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా చిట్టిని. ఓం కర్ కర్ కర్. భక్తా వచ్చావా? వచ్చాను స్వామి. నాకు చిన్న సందేహం. చెప్పు భక్తా, తీరుస్తాను. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బగలు కొడతాడు. ఇరుక్కున్నానే. అయ్యో, ఏమిటండి ఇది? అపచారం. స్వాముల ఆసన పరిహాసం. ఆవిడే స్వామి. ఈ దొంగ వెధవా వెధ వేషాలు వేసుకొచ్చి నాకే టోపీ వేద్దాం అనుకున్నావా? అవును. ఇదే భాగ్యం. ఇదే ఎక్కడ భాగ్యం? అదిగో అదిగో, రథం కదిలిపోతుంది. బాబ్జీ భాగ్యాన్ని తీసుకుపోతున్నాడు. ఆధునిక పుణ్య కళ్యాణం నాన్న. బావా, నా ఉత్తరం అందిందా? అందింది. మరి పండక్కి ఇంటికి రాలేదే? నే రాలేదని నువ్వు వచ్చావా? కాదు, నిన్నిక్కడి నుంచి రానివ్వనిది ఏమిటో ఎవరో తెలుసుకుందామని వచ్చా. ఎవరు? సంధ్య. ఆగు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ కూడా దాపురించావు. బ్రతికి చెడ్డదానివి కదూ, ఎంతకన్నా తెగిస్తావు. జ్యోతి. ఏం బావా, ఈవిడి గారేనా నిన్నిక్కడ కట్టి పడేసింది? అవును. అయితే ఏముంది, నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తోంది. అది ఒకప్పుడు నిన్నింటికి పిలిచి అవమానించింది.
ఆ తర్వాత ఎలాంటి బ్రతుకు బ్రతికిందో నీకు తెలుసు. కళ్ళారా రుజువు కూడా చూసావు. అలాంటి దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అంటే నీకు అర్థం కానిది ఏదో ఉందని నోరు మూసుకుని ఊరుకో. ఇందులో అర్థం కానిదేముంది? నీకు పెళ్లి గిళ్ళి అనకుండా పడుండే ఆడది కావాలి, అందుకది తయారు. జ్యోతి, సంఖ్యను నేను పెళ్లి చేసుకోబోతున్నా. బావా, దాని మైకంలో పడి మంచి చెడు పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయావు. జ్యోతి, నోరు మూసుకుని మర్యాదగా బయటికి రాడు. వెళ్తా. ఇప్పటికన్నా నిజం చెప్పి రక్షించావు. పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ కర్మ.